ఆలోచించండి, ఒక శాపం ఒక రాజు తలరాతను మార్చేసింది, ఒక రహస్యం ఒక రాణి చేతిలో ఆయుధమయ్యింది. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఒక మహాసామ్రాజ్యం కథ ఇది. చరిత్రలోనే అతిపెద్ద యుద్ధానికి పునాదులిక్కడే పడ్డాయి. పదండి ఆ కథలోకి వెళ్దాం. రాజ్యానికి వారసుడు ఖచ్చితంగా కావాలి, కాని రాజు తన భార్యని తాకితే చనిపోతాడు. మరి ఎలా? ఇదే అసలు ప్రశ్న. కేవలం ఒక సమస్య కాదిది, హస్తినాపుర భవిష్యత్తునే నిర్ణయించిన ఒక విచిత్రమైన చిక్కుముడి. మన కథ మొదలయ్యేదే ఈ సంఘర్షణతో. సరే, మన కథ మొదలయ్యేది హస్తినాపురంలో. సింహాసనానికి వారసులు ఇద్దరు, అన్నదమ్ములు. కాని ఆ ఇద్దరులో ఎవరర్హులు? ఈ ఒక్క ప్రశ్నే ఆ రాజ్య గతిని మార్చేసింది. ఒక పక్క పెద్దవాడు, ధృతరాష్ట్రుడు, కాని పుట్టుకతోనే అంధుడు. మరోపక్క చిన్నవాడు, పాండురాజు, కాని మామూలు యోధుడు కాదు. తన పరాక్రమంతో దిగ్విజయ యాత్రలు చేసి రాజ్యాన్ని విస్తరింపజేశాడు. నిజానికి పెద్దవాడికే కదా హక్కు. కాని రాజ్యం నడపాలి అంటే కేవలం వయసు సరిపోదు, సామర్థ్యం కావాలి. అందుకే అందరూ కలిసి తమ్ముడైన పాండురాజుకే పట్టం కట్టారు. పాండురాజు పాలన అద్భుతంగా సాగుతోంది. తన ఇద్దరు రాణులు కుంతి మరియు మాద్రిలతో కలిసి రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అంతా పచ్చగా ఉంది, అంతా బాగుంది అనుకుంటున్న టైంలోనే కథలో అసలైన మలుపు వచ్చింది. ఇక్కడే కథలోకి వస్తుంది రాణి కుంతి. ఆమె దగ్గర ఒక రహస్యముంది. చాలా ఏళ్ల క్రితం ఆమెకు దక్కిన ఒక వరం. అప్పుడు దానికి అంత ప్రాధాన్యత లేకపోవచ్చు, కాని ఇప్పుడు అదే ఆ రాజ్య భవిష్యత్తును కాపాడబోతోంది. అసలేం జరిగిందంటే, కుంతి చిన్న వయసులో ఉన్నప్పుడు దుర్వాస మహర్షికి సేవ చేసింది. ఆయనకి కోపమెక్కువని పేరు, కాని కుంతి సేవలకు ఆయన ఎంతగానో మెచ్చుకున్నారు. సంతోషించి ఆమెకు ఒక అద్భుతమైన వరమిచ్చారు. అదేంటంటే ఒక రహస్య మంత్రం. ఆ మంత్రం శక్తి ఏంటంటే, దాని జపించి ఏ దేవుణ్ణి తలుచుకుంటే ఆ దేవుడే ప్రత్యక్షమై తనలాంటి గుణాలు, శక్తి ఉన్న ఒక కొడుకుని ప్రసాదిస్తాడు. అంటే దేవతలనే పిల్లలుగా కనొచ్చు. అంత శక్తివంతమైన వరమది. ఒకవైపు రాణి దగ్గర ఇంత పెద్ద వరముంది, మరోవైపు రాజు, పాండురాజు ఒక పెద్ద తప్పు చేయబోతున్నాడు. కథ రాజభవనం నుంచి అడవికి మారింది. ఇక్కడే అన్నీ తలకిందులయ్యాయి. పాండురాజు వేటకి వెళ్లాడు. అక్కడ 2 జింకల కలిసి ఉండటం చూశాడు. ఆ వేట సరదాలో ఆలోచించకుండా బాణం వదిలాడు. కాని అతను కొట్టింది మామూలు జింకలని కాదు. ఆ జింకల రూపంలో ఉన్నది కిందమ మహర్షి, ఆయన భార్య. చనిపోయే ముందు ఆయన పాండురాజుకు ఒక ఘోరమైన శాపమిచ్చాడు. నన్ను నా భార్యతో ఉన్నప్పుడు ఎలా చంపావో, నువ్వు కూడా నీ భార్యను తాకిన మరుక్షణమే చనిపోతావు అని. అంతే, ఆ ఒక్క మాటతో పాండురాజు జీవితం, రాజ్యం అన్నీ మారిపోయాయి. ఆ శాపానికి పాండురాజు తట్టుకోలేకపోయాడు. చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. వెంటనే రాజ్యాన్ని, కిరీటాన్ని అన్నీ వదిలేసి భార్యలతో కలిసి అడవికి వెళ్ళిపోయాడు. ఇక జీవితంలో బ్రహ్మచర్యం పాటిస్తానని శపథం చేశాడు. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలా ఉందో. రాజుకి పిల్లలు పుట్టాలి, కాని అతను భార్యను తాకలేడు. మరి వారసుడెలా? ఇక్కడే ఒకవైపు దైవవరం, మరోవైపు మానవ అసూయ, ఈ 2 రంగుల్లోకి దిగాయి. ఇక్కడినుంచే పుట్టారు 2 వర్గాల రాజకుమారులు. కొంతకాలం గడిచింది. పిల్లలు లేకపోతే మోక్షం లేదని పాండురాజు మదనపడసాగాడు. ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో అప్పుడు కుంతి తన దగ్గరున్న వరం గురించి చెప్పింది. అంతే, చీకట్లో ఒకే ఒక దీపం కనిపించినట్టయింది పాండురాజుకి. వంశాన్ని నిలబెట్టమని ఆ వరాన్ని ఉపయోగించమని కుంతిని బ్రతిమాలాడాడు. సరేనని కుంతి తన మంత్రాన్ని ఉపయోగించింది. ముందుగా న్యాయదేవత యమధర్మరాజుని పిలిచి యుధిష్ఠిరుడికి జన్మనిచ్చింది. తరువాత వాయుదేవుని అంశంతో భీముడు, దేవతల రాజైన ఇంద్రుని శక్తితో అర్జునుడు పుట్టారు. అంతేకాదు, అదే మంత్రాన్ని తన తోటి భార్య మాద్రికి కూడా ఇచ్చింది. దాంతో ఆమె అశ్వినీదేవతలని ప్రార్థించి నకుల, సహదేవులనే కవలలని కన్నది. వీళ్ళే, ఆ 5గురే మన పాండవులు. సరిగ్గా ఇదే సమయంలో హస్తినాపురంలో ఏం జరుగుతోందంటే, అడవిలో పాండురాజుకి కొడుకు పుట్టాడన్న వార్త గాంధారి చెవిన పడింది. ఆమె ధృతరాష్ట్రుని భార్య. అప్పటికే గర్భవతిగా ఉంది. కాని తనకన్నా ముందే కుంతికి కొడుకు పుట్టాడనే వార్త ఆమెలో అసూయను రగిల్చింది. ఆ కోపంలో, ఆ ఆవేశంలో తట్టుకోలేక తన కడుపుమీద బలంగా కొట్టుకుంది. ఇక్కడ మనం తేడా గమనించాలి.
పాండవులు పుట్టింది ఒక దైవ వరం వల్ల, కాని కౌరవులు పుట్టబోయేది కేవలం ఒక మనిషి అసూయ వల్ల. ఒకరి జననం వెనుక దేవతల ఆశీస్సులున్నాయి, మరొకరి జననం వెనుక ఒక వింత అసాధారణమైన పద్ధతి ఉంది. అక్కడ 5, ఇక్కడ ఏకంగా 100. ఆ దెబ్బకి గాంధారికి గర్భస్రావమయ్యి ఒక మాంసపు ముద్ద బయటపడింది. ఆమె ఏడుస్తుండగా అక్కడికి వ్యాసమహర్షి వచ్చారు. ఆయన ఆ మాంసపు ముద్దను 101 భాగాలుగా చేసి ఒక్కో భాగాన్ని ఒక్కో నేతికుండలో పెట్టించారు. నమ్మశక్యం కాదుగాని ఆ కుండలనుంచే పుట్టారు 9 కుమారులు, ఒక కుమార్తె. ఆ 101లో పెద్దవాడు దుర్యోధనుడు. వాడు పుట్టినప్పుడే గాడిదలు అరిచాయి, నక్కలు ఊళ్లలు పెట్టాయి. అంతా అపశకునాలే. ఇది చూసి విదురుడులాంటి పెద్దలు, ఈ పిల్లాడు వంశనాశనానికి పుట్టాడు, వదిలేయండి అని చెప్పారు. కాని కొడుకుమీద ప్రేమతో ధృతరాష్ట్రుడు ఆ మాట వినలేదు. బహుశః అదే అతిపెద్ద తప్పయ్యింది. ఇప్పుడు కథ మళ్ళీ అడవికి వెళ్దాం. పాండురాజు అతని భార్యల దగ్గరికి. అప్పటికి పిల్లలు పుట్టారు, అంత ప్రశాంతంగా ఉంది. కాని ఒక అందమైన వసంతకాలం పాండురాజు జీవితంలో చివరి వసంతం కాబోతోంది. అది వసంతకాలం. అడవి అంతా పూల పరిమళాలతో నిండి ఉంది. అప్పుడు తన భార్య మాద్రిని చూశాడు పాండురాజు. ఆ అందానికి, ఆ క్షణానికి అతను తనని తాను మర్చిపోయాడు. తనకున్న శాపాన్ని మర్చిపోయాడు, చేసిన శపథాన్ని మర్చిపోయాడు. ఒక్క క్షణం ఆవేశం. తనని తాను ఆపుకోలేక మాద్రిని కౌగిలించుకున్నాడు. వెంటనే శాపం ఫలించింది. పాండురాజు మరణించాడు. రాజు చనిపోయాడు. పాండవులు 5 అనాథలయ్యారు. ఇప్పుడు వాళ్ల ప్రయాణం అడవినుంచి మళ్లీ హస్తినాపురం వైపు. కాని ఇది ఇంటికి తిరిగి రావడం కాదు, ఇది ఒక కొత్త, ప్రమాదకరమైన అధ్యాయానికి ఆరంభం. భర్త చావుకి తానే కారణమని మాద్రి తట్టుకోలేకపోయింది. తన కవల పిల్లలైన నకుల సహదేవులని కుంతీ చేతిలో పెట్టింది. వీరిని కూడా నీ బిడ్డల్లాగే చూసుకో అని చెప్పి భర్త చితిమీదే తన ప్రాణాల్ని కూడా అర్పించింది. అలా 5 పిల్లల బాధ్యత కుంతిమీద పడింది. కుంతి ఆ 5 పిల్లలతో హస్తినాపురానికి తిరిగొచ్చింది. ఇప్పుడు ఒకే కోటలో, ఒకే ఇంటిలో 105 మంది అన్నదమ్ములు, దాయాదులు ఉన్నారు. మరిదొక పెద్ద కుటుంబమవుతుందా, లేక చరిత్రలోనే అతిపెద్ద యుద్ధానికి రంగం సిద్ధమవుతుందా?